సెమెన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేయాలన్నా, ఇంప్రూవ్ చేయాలన్నా ఏం చేయకూడదో ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెస్. బోత్ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి. సెకండ్, స్మోకింగ్. ప్లీజ్ క్విట్ స్మోకింగ్. స్మోకింగ్ అస్సలు మంచిది కాదు. థర్డ్, ఆల్కహాల్. ఆల్కహాల్ ఆపేయగలిగితే బెటరు, ఆపలేని పక్షంలో బాగా తగ్గించండి. నెక్స్ట్, టాక్సిక్ అండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఆక్యుపేషన్స్లో దాన్ని లిమిట్ చేయడానికి, ఆ ఎక్స్పోజర్ లిమిట్ చేయడానికి ఏం చేయాలో ఆలోచించండి. సెల్ ఫోన్ యూస్. విపరీతమైన సెల్ ఫోన్ యూస్ వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల స్పర్మ్ యొక్క క్వాంటిటీయే కాదు, డిఎన్ఏ డ్యామేజ్ అవ్వటం వల్ల క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. సో ఎంత అవసరం అంతే వాడండి. ల్యాప్టాప్ ఎక్సెసివ్ యూస్ చేయటం వల్ల 1 to 2 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెరుగుతుంది స్క్రోటంలో. దీనివల్ల సెమెన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి దీన్ని కూడా తగ్గించడానికి ట్రై చేయండి. ఫైనలీ, మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది జిమ్కి వెళ్ళి బాడీ బిల్డింగ్లో భాగంగా స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అర్జెంటుగా అలాంటిది ఏదైనా ఉంటే ఆపేయండి. థ్యాంక్ యూ.